Amos chapter 1 verse 11. Thus says the Lord. జాగ్రత్త విందాము. For 3 transgressions of Edom and for 4 I will not revoke the punishment, because he punished his brother with the sword and cast off all pity, and his anger tore perpetually, and he kept his wrath forever. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు సెలవిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే యెహోవా దేవుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షించును. దోషం చేస్తేనే దేవుని కోపం మనుషుల మీద దిగుతుందన్నమాట. నేను తప్పకుండా వాడిని శిక్షించును. తప్పకుండా అంటున్నారు. జాగ్రత్తగా మనం వాక్యం విందాము. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని, అంటే జాలి లేకుండా, కనికరం లేకుండా ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. అప్పుడేం జరిగింది? సో ఐ విల్ సెండ్ ఏ ఫైర్ అపాన్ తేమాన్ అండ్ ఇట్ షాల్ డివోర్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ బొస్రా. తేమాను మీద అగ్ని వేసేదను. అది ప్లేస్ అన్నమాట. అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. నేను పలానా దాని మీద అగ్నిని వేస్తాను. అయితే అది అంతవరకే కాకుండా మరి బొస్రా యొక్క నగరులను కూడా దహించి వేస్తుంది అని దేవుడు చెప్పారనమాట.